హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో చామంతి మొక్క గురించి అండి. నేను చిన్న చిన్న కొమ్మల ద్వారా పెంచిన చామంతి మొక్కలు చూడండి ఇప్పుడు ఎంత గుబురుగా పెరిగి ఎన్ని మొగ్గలు వేసాయో. ఇంకొక 20 డేస్లో ఇవన్నీ కూడా పూర్తిగా విడుస్తాయండి. ఇవి ఏ ఏ కలర్ చామంతి మొక్కలో కూడా అంత ఐడియా అయితే లేదండి. ఇక్కడ కొన్ని మాత్రమే విచ్చుకున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ కొన్ని ఏవైతే విచ్చుకున్నాయో ఆ కలర్ మీకు చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్ అయితే విచ్చుకున్న తర్వాత ఒక 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. పువ్వు అనేది అస్సలు వాడిపోవట్లేదు. ఇక్కడ వైట్ చామంతి చూసారా అండి, మన గార్డెన్లో అన్నిటికంటే ఫస్ట్ విడుచుకుందండి ఈ చామంతి. అసలు ఆల్మోస్ట్ మొక్క మొత్తము ఫుల్ బ్లూమింగ్ ఉండే మొత్తం అయిపోయిందండి. లాస్ట్కి ఒక 2-3 ఫ్లవర్స్ మిగిలాయి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చిట్టి చామంతి అండి, బటన్ చామంతి అంటాం కదా అది. అలాగే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఫుల్ బర్డ్స్తో ఉన్నాయండి. ఈ వీడియోలో చామంతి మొక్కల్లో ఎక్కువగా మొగ్గలు రావడానికి, అలాగే వచ్చిన మొగ్గలు చక్కగా విచ్చుకోవడానికి ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలో అయితే చెప్తానండి. ఈరోజు ఒక మంచి హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ అయితే చూపిస్తాను. అన్ని పోషకాలు అయితే అందులో ఉంటాయండి. అది ఇచ్చారంటే పువ్వులు బాగా పూస్తాయి. అలాగే చామంతి మొక్కల గురించి కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఇవాళ నేను ఇవ్వబోయే ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మొత్తం కూడా చామంతి మొగ్గల మీద ఉంది కదండి. కొన్ని చిన్న చిన్నగా అంటే మొత్తం విడుచుకోకుండా హాఫ్ విడుచుకుంటాయి కదా. అలా కాకుండా ఈరోజు నేను ఇచ్చే ఫెర్టిలైజర్ కనుక ఇచ్చారంటే పువ్వులు అనేది చక్కగా పూస్తాయండి. ఇక్కడ విచ్చుకున్న చామంతి చూసారు కదండి, ఎంత బాగుందో చూడడానికి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ ఆరెంజ్ అండి, అసలు ఒక్కొక్క కలరు ఒక్కొక్క హైలైట్ అనే చెప్పుకోవాలండి. చామంతి పువ్వులు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చామంతి మొక్కను కొమ్మలతో ఏ విధంగా పెంచాలో, వేర్లు వచ్చిన తర్వాత ఏ విధంగా రీపాట్ చేయాలో ఆల్రెడీ నేను వీడియో అయితే చేశానండి. కొన్ని టిప్స్ కూడా షేర్ చేశాను. ఎవరైనా చూడాలి అంటే ఛానల్లో ఉంది, చూడండి. చామంతి మొక్క ఎక్కువగా అడుగు భాగంలో ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. ఫంగస్ కారణంగా ఇలా ఆకులు ఎండిపోతాయండి. ఇలా అడుగు నుండి ఒక్కోసారి ఈ ఫంగస్ పై వరకు పాకి మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి మొక్క చనిపోతుంది. ఇలాగా ఎక్కువగా వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఫంగస్ రావడానికి మరొక కారణం, చామంతి మొక్కలు శీతాకాలంలోనే పూస్తాయి కదా. శీతాకాలంలో క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కదా, అందువల్ల అనేక రకాల చీడపీడలు మొక్కకు పడుతూ ఉంటాయి. ఆకులు ఇలా ఎండిపోవడం, పేనుబంక, ఆపిడ్స్, అలాగే తెల్లదోమ, వైట్ ఫ్లైస్ వంటి చీడపీడలు మొక్కకైతే పడుతూ ఉంటాయండి. దానికి సొల్యూషన్ ఏంటంటే, మనం చామంతి మొక్క మీద నుండి వాటర్ అనేది అస్సలు పోయకూడదండి. కేవలం మట్టిలో మాత్రమే వాటరింగ్ చేయాలి. వారానికి ఒక్కసారి అయితే నీమ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేయండి. ఒకసారి చూడండి మన గార్డెన్లో చామంతులు ఎంత చక్కగా అన్ని మొగ్గల మీద ఉన్నాయో. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే చూసేద్దామండి. ఇదే అండి ఆనియన్ ఫీల్ ఫెర్టిలైజరు. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు మంచి కలర్లో పూస్తాయి. అలాగే మొగ్గ అనేది పూర్తిగా విచ్చుకుంటుందండి. దీన్ని ఎలా తయారు చేశానంటే, బియ్యం కడిగిన వాటర్లో 2 గుప్పిళ్ళంతా ఆనియన్ పీల్స్ అయితే వేసానండి. అలాగే కొద్దిగా బెల్లం వేసి 2 రోజులు అయితే ఫర్మెంట్ చేసుకోవాలండి. 2 రోజులకి మన మొక్కలకి ఇచ్చుకోవడానికి ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ ఫర్మెంట్ చేసుకున్న ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో, ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా అండి, దాన్ని మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి. అంటే వడకట్టుకొని 1:5 రేషియోలో కలుపుకొని మన మొక్కలకైతే మొక్క మొదట్లో పోయొచ్చు, అలాగే మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. ఈ ఆనియన్ పీల్స్ని 2-3 రోజుల కంటే ఎక్కువ ఫర్మెంట్ చేయకూడదండి. ఎందుకంటే స్మెల్ అనేది చాలా దారుణంగా అయితే వస్తుంది. ఎక్కువ రోజులు ఉంచుకుంటే 3 డేస్ మనం ఫర్మెంట్ చేసుకుంటే ఎలాంటి స్మెల్ అయితే రాదండి. ఈ ఫెర్టిలైజర్లో ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయండి. అలాగే సూక్ష్మ పోషకాలు ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్, ఇలా మొక్కలకి కావలసిన ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో అయితే ఉంటాయండి. ఈ ఫెర్టిలైజరు చామంతి మొక్కలకనే కాదండి, మన దగ్గర ఉన్న అన్ని రకాల పూల మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. గులాబీలకు ఇవ్వచ్చు, అలాగే మందారాలకు చాలా చక్కగా అయితే పూస్తాయండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యాపీ గార్డెనింగ్.